నేను నిజం కాదు. ఈ పెద్ద పెద్ద రాజులు కూడా నిజం కాదు. ఈ పెద్ద పెద్ద రాజులు నిజం కాదు. నేను పెద్దవాళ్ళు అనుకుంటారు కదా కొంతమంది. వాళ్ళు నిజం కాదు, నువ్వు నిజం కాదు, నేను నిజం కాదు. ఇదంతా మాయవయ్యా, ఇదంతా మాయ, ఇదంతా ఏది నిజం కాదు. ఇదంతా ఆ నిజమేదో తెలుసుకునే వరకు ఇదంతా నిజం లాగా కనిపిస్తుంది. ఇది ఏది నిజం కాదు. నీకు నాకు ఈ సృష్టికి ఆధారంగా ఉన్న ఆ సత్యం తెలుసుకునే వరకు నిజం కానిది నిజంలా కనిపిస్తుంది. నేను నిజమే అనుకుంటున్నావు, నువ్వు నిజమే అనుకుంటున్నావు, ఈ రాజులందరూ నిజం అనుకుంటున్నారు, నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజం నీ హృదయంలో నిజం తెలిసే వరకు నిజం కానిది నిజం అనుకుంటూ ఉంటావు. భగవాన్ అంటున్నారు, శరీరం ముక్కులో గాలి బయటికి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ ఎందుకు? ఇంకా శవాన్ని చూడటానికి డాక్టర్ ఎందుకండి? మీరు డాక్టర్ని ఎప్పుడు తీసుకొస్తారు? జబ్బుగా ఉన్నప్పుడు తీసుకొస్తారు. కానీ మా ఇంట్లో కూడా చచ్చిపోయారు, మీరు చూశారని డాక్టర్ గారు అంటే ఎందుకే డాక్టర్ గారు? అంటే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నేను పాడైపోయి నా శరీరం మట్టిలో కలిసిపోకముందే, ఇంకా నా శరీరం మట్టిలో కలిసిపోయాక నువ్వు నాకు చేసేదేంటి? నేను బతకుండగానే ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడే వచ్చి నన్ను అనుగ్రహించి మళ్ళీ ఇటువంటి శవాలు నేను మొయ్యక్కర్ లేకుండా నన్ను జ్ఞానంతో అలంకరించి, సుఖంతో అలంకరించి. అంటే ఏ జ్ఞానం అది? సత్యజ్ఞానం. మనది మిథ్యాజ్ఞానం. మనది మిథ్యాజ్ఞానం. సత్యజ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో ఏ జ్ఞానం తెలుసుకున్నాక దానితో సమానమైంది కానీ దానికి మించింది కాదని తెలుస్తుందో, ఏ సుఖాన్ని తెలుసుకున్నాక దాంతో సమానమైన సుఖం లేదని తెలుస్తుందో, అటువంటి సుఖంతో, అటువంటి శాంతితోటి, అటువంటి ఆనందంతో నన్ను నింపబోయారు. నా చెల్లి ఎప్పుడు శరీరం క్షేమం అవ్వకముందే, ఈ శరీరాన్ని తీసుకెళ్లి వరలకాట్లో కాల్చి బూడి చేయకముందే